కూడా మన తెలుగు వారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబరాలు. ముఖ్యంగా శంకరాచార్యులు వారు ఆ తలంబరాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ గలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవత శ్రీరామ వైవాహికా అని సీతారాముల తలంబరాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబరాలు అని అంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములు ఇద్దరు ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సును వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లమైనటువంటివి. రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాట. యా ఇంద్రనీల. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయిట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను, మూడు రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాల్లో పాల్గొనడం జరిగింది. కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషా గారు, తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి